కథ వేరుండాలి కదా. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు కథ వేరుంటది. సో మన తెలుగు ఇండస్ట్రీలో ఇంతమంది టాప్ మోస్ట్ హీరోస్ ఉన్నారు కదా, ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. సో బేసికల్ గా ఎవరి స్టైల్ మీకు ఇష్టం? అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారిని చూసుకుంటే డాన్స్, రైట్, రానా గారిని చూసుకుంటే ఒక హైట్, ప్రభాస్ గారిని చూసుకుంటే ఒక బేస్ వాయిస్. సో ఎటువంటి వాయిస్ లేకుండా జస్ట్ స్క్రీన్ మీదకి వచ్చాడంటే జనాలు అల్లరి గోలలు చేస్తారు. ఏ హీరో? ఆబ్వియస్లీ పవర్ స్టార్. పవర్ స్టార్ గారి ఆన్ స్క్రీన్ కన్నా నాకు ఆఫ్ స్క్రీన్ పవర్ స్టార్ తన క్యారెక్టర్ ఇష్టం. చాలా బాగుంటుంది, ఎవరిని హట్ చేయడు. 10 రాళ్ళు తన పైన పడ్డా గానీ ఏ రాయి ఇసరాలని అనుకోడు. చాలా ట్రోల్స్ వస్తాయి, చాలా వస్తాయి. పవర్ స్టారే అంతే. సో ఆల్మోస్ట్ ఇప్పుడు వకీల్ సాబ్ పైన మీ అభిప్రాయం? అంటే దానికోసం నేను ఎందుకు అడుగుతున్నాను అంటే అది బేసిక్ గా వస్తుంది కాబట్టి మేము చాలా హోప్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు అది సక్సెస్ అవ్వాలి మా తరపున. అది స్ట్రేట్ ఫిలిం కాదు, రైట్? అది ఫస్ట్ అమితాబ్ బచ్చన్ గారు తీశారు, పింక్ మూవీ. సో అతని ఏజ్ కి తగ్గ క్యారెక్టర్ దాంట్లో రోల్ చేశారు. అదే మూవీ మళ్ళీ మా తమిళ్లోకి వచ్చేసరికి అజిత్ గారు చేశారు. ఇప్పుడు అదే మూవీ ఇప్పుడు మనకి వకీల్ సాబ్ లా వస్తుంది. సో జనాల పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే అది ఒక రీమేక్ మూవీ లా ఉంది, కానీ అది స్ట్రేట్ ఫిలిం లా అతని పవన్ కళ్యాణ్ సార్ తగ్గట్టు కాదు. అక్కడ పవర్ స్టార్ ఉన్నారు కదా. ఓకే, పవర్ స్టారే. సో ఇలా ఉంది దాంట్లో, పవర్ లోనే ఉంది కదా. దాంట్లో రీసెంట్ గా వచ్చింది మహిళల పైన సాంగ్ మగువా మగువా, ట్రెండింగ్ లో ఒక రేంజ్ లో వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు మొన్న కూడా ఒక సాంగ్ రిలీజ్ అయినట్టు. సో ఈగర్లీ మీరు మూవీ కోసం వెయిటింగ్. ఫస్ట్ డే ఫస్ట్ షో. సో సినిమాకి ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా సినిమా కోసం? పవర్ స్టార్ ఉన్నాక నేను ఎందుకు చెప్పాలి, అంతే, మనం చెప్పని అవసరం లేదు. సో వకీల్ సాబ్ మూవీ కోసం కూడా మనకి స్నేహ గారు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ స్నేహ గారు. బిగ్ బాస్ చూసాను. బిగ్ బాస్ ఫేవరెట్? ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? లాస్ట్ బిగ్ బాస్ లో అయితే హర్యానా చాలా ఇష్టం అనుకుంటా. తెలంగాణ పిల్లలు ఇన్స్పిరేషన్ అయిపోయింది నాకు, చాలా ఇన్స్పిరేషన్ అయిపోయింది. ఒకవేళ బిగ్ బాస్ ఫార్వర్డ్, డేర్ గర్ల్, రైట్, చాలా నచ్చేసిందండి నాకు. తనలా ఉండాలి, గెలవాలి అనుకున్నా, తనకే ఓట్ చేశాను నేను. ఒకవేళ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 5 స్టార్ట్ కాబోతోంది. సో మీ మూవీస్ రిలీజ్ అయిన తర్వాత ఐ హోప్ నాకు తెలుస్తుంది స్నేహ ఇప్పుడు స్నేహ కంటే అప్పుడు స్నేహ అలా ఉంటుంది. ఒకవేళ మీకు బిగ్ బాస్ 6 లో కానీ ఒకవేళ ఇన్ కేస్ ఛాన్స్ వస్తే వెళ్తారా? నేను యాక్చువల్లీ వెళ్దామని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. చెప్పండి. ఇంకా కొంతమంది నా క్యారెక్టర్ ఇది అని తెలుస్తుంది కదా, లైక్ సోహెల్ అన్న లాగా. కథ పేరు తప్పుగా అనుకునే వాళ్ళు, మంచిగా అనుకునే వాళ్ళు, సో అందరికి తెలిసిపోతుంది. సోహెల్ అన్న కూడా అంతే, సోహెల్ అన్న, మహబూబ్ అన్న కూడా అంతే. ప్రీవియస్ వాళ్ళు ఎంత ఫేమ్ వచ్చినా గానీ బిగ్ బాస్ లో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ ఫేమస్ అలాగ అయిపోయింది. హర్యానా లాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండాలి, అభిజిత్ లాగా కూల్ ఉండాలి. ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకేమన్నా మీరు అడగాలనుకుంటున్నారా?